గుడ్ మార్నింగ్, హ్యాపీ ఈస్టర్. హలో, అంటే ఇక్కడ చూసారా నా వాషింగ్ మిషన్ నా బట్టల్ని ఎలా ఇచ్చేసిందో. అన్నీ కాదండి, దీన్ని ఏంటంటే వెయ్యాలా వద్దా అన్నట్లు వేశాను. ఇక్కడ మిస్టేక్ ఏంటంటే నేను చేసింది, వాషింగ్ మిషన్ ఆన్ చేసేటప్పుడు కాటన్లోనే పెట్టేసాను, అంటే డైలీ వాష్కి పెట్టేశాను. ఇలాంటి వేసేటప్పుడు కొంచెం మార్చి వేస్తే హీట్కి అవి చిరిగిపోకుండా ఉంటాయా, లేకపోతే ఏమైందో తెలీదు, కొన్ని బట్టలు ఈ మధ్య వాషింగ్ మిషన్ ఇలా చించేస్తుంది. మీరందరూ అడిగారు కదా, సో రీసెంట్గా నేను వేసుకున్నాను ఈ ఫ్రాక్ మ్యాక్సీ గౌను. ఇది ఎక్కడ తీసుకున్నారు, షేర్ చేయండి అని చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ అలాగే యూట్యూబ్ కామెంట్స్లో అడిగారు. బట్ ఫైనల్గా ఇది చూడండి నా డ్రెస్ ఎలా అయిందో. నేను ఏంటంటే కింద మొత్తం అంతా అసలు చండాలంగా చించేసింది. దీన్ని ఇప్పుడు కట్ చేసి ఇంకా స్టిచ్ చేసుకుందాం అనుకున్నాను. అసలు ఎంత ఇష్టంగా తీసుకున్నానండి ఈ మ్యాక్సీ గౌను. ఇది అమెజాన్లో తీసుకున్నది, బట్ ఇలా అయింది ఫైనల్గా. అంతే, కొన్ని ఉంటాయి మనకు దక్కేటివి. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఈస్టర్ రోజు ఎల్బీ స్టేడియంలో జరిగిందన్నమాట వాక్యం మార్నింగ్. సో అది పెట్టేసుకొని వింటూ ఇంకా ప్రేయర్ చేసుకుంటున్నాం అందరం. తర్వాత ఇంకా మెల్లగా అంటే చర్చ్కి వెళ్ళే పని అయితే మార్నింగే లేచి రెడీ అయ్యి వెళ్ళిపోయే వాళ్ళం, కానీ సో ఇంకా వెళ్ళలేదన్నమాట. మా తమ్ముడు ఊరెళ్తున్నాడు అందుకోసం అని చెప్పి మా చిన్న. నెక్స్ట్ అయితే ఇంకా పనులు చేసుకుంటా వింటున్నాం. లవ్లీ అయితే అంటుంది, దీన్ని వేయకుండా ఉండొచ్చు కదా మమ్మీ అని. హరి అయితే నన్ను బాగా తిట్టారు అసలు, ఎందుకంటే అట్లాంటి కొత్త బట్టలు కానీ మ్యాక్సీ బట్టలు కానీ మ్యాక్సిమం హ్యాండ్ వాష్ చేస్తాను, వెయ్యను. దాన్ని ఎందుకో వేసేసి మళ్ళీ తీసి బయట పెట్టి మళ్ళీ లోపలేసానండి. నేను వేయలేదు కదా దాన్ని వాషింగ్ మిషన్లో, నువ్వు ఎందుకు వేసావు, ఇలా అయ్యి ఉండదు కదా, నువ్వు ఒకవేళ ఉతకలేకపోతే నేను ఉతుకుతాను కదా అని చెప్పి నన్ను బాగా కోప్పడ్డారన్నమాట. ఎప్పుడు అలా కోప్పడలేదు, ఎందుకంటే అంటే ఏమన్నా పాడైపోయినా అంత కోప్పడరు. ఆ డ్రెస్ చాలా బాగుందని మంచి కాంప్లిమెంట్లు ఇచ్చారు ఇంట్లో కూడా, ఇలాంటివే కొను నువ్వు అని చెప్పారన్నమాట. అలాంటిది దాన్ని ఊరికే దాంట్లో వేసి పాడు చేశానని తిట్టారు. ఇంకా బాధేస్తుంది కదా ఎవరికైనా, అంత ఘనంగా పాడైపోతే ఏం చేస్తాం, దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే బిర్యానీ చేసేస్తున్నాను పండగ కాబట్టి. నార్మల్గా ఏంటంటే ఏమేమో అనుకున్నాం చెయ్యాలని, బట్ మా తమ్ముడు జర్నీ ఉంది కాబట్టి ఏమొద్దని చెప్పేసి ఇంకా ఓన్లీ చికెన్ బిర్యానీ. ఇది మా సైడ్ బాగా ఇష్టం, మా వాళ్ళందరికి కూడా బాగా ఇష్టమైన బిర్యానీ. సో ఇంక దీన్ని చేసేస్తున్నాను, అంటే దమ్ బిర్యానీ లాగా ఎక్కువ మసాలాలు ఏం లేకుండా ఉంటుంది. సో బాక్స్కి కూడా దీన్ని పెట్టేయచ్చు అని చెప్పి ఇంక దీన్ని వండేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ అయితే పెద్ద గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఇంకా బిర్యానీ మసాలాలు అన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలాగే టమాటాలు ఇవన్నీ వేసేసి కొంతసేపు మగ్గించుకొని మూత పెడితే వెంటనే మగ్గిపోతాయి. తర్వాత వచ్చేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకు ఇంకా బాగా మగ్గిపోతుంది. ఇంతలోప నేను రైస్ కూడా నానపెట్టేశాను. ఇంకా రైస్ కూడా కడిగేసుకొని నీళ్ళు మొత్తం వంపేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం పెట్టేసి ఇంకా చికెన్ వేసేసి కొంతసేపు మ్యారినేట్ అవుతుంది అంటే మగ్గుతుంది వెంటనే ఇది మసాలాలో అని చెప్పేసి ఇంకా సిమ్లోనే పెట్టి వెళ్ళానండి. బట్ చూడండి ఏంటో ఈరోజు అన్నీ ఇలాగే జరిగాయి. ఒక్కొక్కసారి అంతే, ఏమవుతుందో తెలియదు కానీ అన్నీ ఇట్లాంటివే ఉంటాయన్నమాట. బాధ వస్తే బాధే కంప్లీట్గా, హ్యాపీనెస్ వస్తే హ్యాపీనెస్సే అన్నట్లు అయిపోయింది. ఈ బిర్యానీ అయితే మాడిపోయిందండి, బట్ పనికొస్తుందో పనికిరాదో అనుకున్నాను కానీ మొత్తానికి అంటే కంప్లీట్గా అయితే మాడిపోలేదు, కానీ కింద అయితే కొంచెం అడుగంటింది. అయితే మీకు అది కూడా చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను బాగా కలిపేసి చక్కగా చికెన్ వేసి మూత పెట్టేసి వెళ్ళిపోయాను కదా. లక్కీ లవ్లీకి ఇద్దరికి కూడా తలస్నానాలు చేయించాను. అంటే ఏదైనా అకేషన్ అప్పుడు కానీ లేదంటే సండేస్ అప్పుడు నార్మల్గా నేనే హెడ్ బాత్ చేయిస్తాను. అంటే స్కూల్ టైంలో స్కూల్ డేస్లో అయితే కనుక వాళ్ళే టకటక రెడీ అయిపోయి వెళ్ళిపోతుంటారు కాబట్టి సండే హాలిడేస్ అప్పుడు మాత్రం నేనే తీసుకుంటాను అన్నమాట. వాళ్ళకి చక్కగా సున్నిపిండి రాసి పెట్టి ఇంకా రెడీ చేస్తూ ఉంటాను. ఇక్కడ అందరూ మ్యాచింగ్ వేసుకున్నారు, అందరూ కొత్త బట్టలు వేసుకున్నారు. అయితే లవ్లీ కూడా కొత్త బట్టలు వేసుకోమని చెప్తే వద్దని ఇంకా మ్యాచింగ్ ఇవి వేసుకుంది. వాళ్ళ నాన్నకి లక్కీకి ఇద్దరికి మ్యాచింగ్ అని. ఇవేంటంటే అమెజాన్లో షాపింగ్ చేసినవే. అయితే లవ్లీ డ్రెస్ వచ్చేసి ఏంటంటే బ్లౌజ్ నేను శ్లోకా కంప్యూటరైజర్ వాళ్ళ దగ్గర వర్క్ చేయించాను. ఆ శారీ వచ్చేసి మీషోలోదన్నమాట, ఓకేనా.
సో శ్లోక కంప్యూటరైజ్డ్ వాళ్ళది పేజ్ నేను కింద ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. తన దగ్గర మనకు కంప్యూటరైజ్డ్ వర్క్ అనేది చాలా చాలా అఫోర్డబుల్ రేంజ్కి చేస్తుంది. సో చాలా తక్కువకు ఉంటాయి అన్నమాట స్టార్టింగ్ ప్రైస్ అనేది. అలాగే నీట్గా వేస్తారు ఫినిషింగ్ అంతా కూడా. అండ్ ఇక్కడ చూడండి వీళ్ళిద్దరూ ఎంతసేపు పిక్స్ దిగుతానే ఉంటారన్నమాట ఎవరొకరు ఫోన్లో, లవ్లీ ఫోన్లో కానీ లేదంటే హరి ఫోన్లో కానీ వీళ్ళిద్దరు పిక్సే ఉంటాయి మెయిన్గా. నాది కానీ లక్కీది కానీ ఉండదు. ఏమని అన్నావు అనుకోండి, నువ్వేమో పనిలో బిజీ, లక్కీ ఏమో ట్యాబ్ చూసుకోవడంలో బిజీ అంటుంటారనమాట. సో ఇంకిద్దరు చక్కగా ఫోటోలు అవి దిగిన తర్వాత లవ్లీ అయితే నా హెయిర్ చూడ ఎంత మంచిగా అనిపిస్తుందో, మమ్మీ తలస్నానం చేయిస్తే అని చూపిస్తుంది. అంటే నేనే కొంచెం అంటే హెయిర్ కేర్ అనేది మనం కొంతమంది షాంపూ వేసి గట్టిగా రుద్దేస్తారు తలని, అలా కాదు, చాలా స్మూత్గా డీల్ చేయాలి హెయిర్ని. అప్పుడైతేనే హెయిర్ చాలా స్మూత్గా సిల్కీగా ఉంటుంది. ఎదిగేదానికి కూడా అంటే ఫాస్ట్గా గ్రో అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. నేనైతే లవ్లీకి ఎక్కువగా హెయిర్ గురించి అంటే ఏమేమో పెట్టను, చాలా సింపుల్, చాలా రొటీన్ ఉంటుంది. బట్ ఫుడ్ మాత్రం మంచి ఫుడ్ తీసుకుంటుంది అన్నమాట. ఇక్కడ చూసారు కదా బిర్యానీ ఎలా మాడిందో. వేస్ట్ అయిపోతుందేమో వేరే కంటైనర్లో వేసుకొని మళ్ళీ కుక్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఏం కాదు, కలిపేసి వాటర్ వేసేస్తే కలిసిపోతుందిలే అని చెప్పారు హరి. ఇంకా సరే చూద్దాం అని చెప్పి వేసాను మొత్తానికైతే. ఒకవేళ కుదరకపోతే కనుక దీన్ని పక్కన పెట్టేసి వెంటనే బిర్యానీ అయినా సరే ఆర్డర్ చేసేసుకుందాం అనుకున్నాను. లేదంటే వేరే కంటైనర్లో వేసుకుంటా అంటే తనేమో అవసరం లేదు, అంత ఘనంగా ఏం మాడిపోలేదులే అన్నారు. ఇంకా అంటే చికెన్ ఏం మాడలేదు, కింద మాత్రమే అడుగంటింది అన్నమాట. ఓకేనా. అయితే ఇంకా పెరుగన్నీ వేసేసి మసాలాలన్నీ వేసాను, కారం, అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ వేసేసిన తర్వాత ఇంకా బియ్యం కూడా వేసేసి పెరుగు కూడా వేసాను. ఒకసారి కలిపేసుకొని ఇంకా వాటర్ యాడ్ చేసుకునేసరికి కలిపితే నార్మల్గా అయిపోయింది అన్నమాట. అంటే మాడి వాసన కానీ ఏం లేదు. ఇంకా తగినన్ని వాటర్ యాడ్ చేసేసి ఒక 10 నిమిషాలు మనం హైలో పెట్టేసి మిగిలినది ఇంకా సిమ్లో పెట్టేస్తే రైస్ చాలా బాగా రెడీ అయిపోతుంది. ఇంతలోప నేను చక్కగా స్నానం చేసేసుకొని వచ్చి ఇంకా రైతా కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఫుల్ స్వెట్టింగ్ ఉంటుందండి. అందుకే ఇంకా వంట అసలు చేసిన తర్వాత ఎట్లా ఉంటుందంటే బీభత్సంగా ఉంటుందన్నమాట. హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు వచ్చేసి ఈస్టర్ బ్లాగ్ అనేది నేను మీకు షేర్ చేస్తున్నాను. అంటే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అని చెప్పేసి. యాక్చువల్లీ చర్చ్కి వెళ్దాం అనుకున్నాం, బట్ ఏంటంటే కొంచెం కుదరలేదన్నమాట చర్చ్కి వెళ్ళడానికి. అందుకే ఇంట్లోనే ప్రేయర్ అనేది వినేస్తున్నాము. ఈరోజు మా తమ్ముడు ఊరు వెళ్తున్నాడు కాబట్టి సో కొంచెం అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి లేట్ అయిపోతుంది. మళ్ళీ తను రెడీ అవ్వడానికి మనకి ఇంకా లేట్ అయిపోతుంది, అందుకోసం అని చెప్పి వెళ్ళట్లేదు. ఇంట్లోనే ప్రేయర్ చేసుకుంటున్నాం ఈసారి అయితే. నేనైతే బ్యూటిఫుల్ డ్రెస్ వేసేసుకున్నాను. ఇదేంటంటే లెహంగా అండి, లీలా రీతు కలెక్షన్స్ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నాను. నేను లాస్ట్ టైం సంక్రాంతి అప్పుడు కూడా తన దగ్గర శారీ అనేది తీసుకున్నాను. అప్పుడే ఈ లెహంగా కూడా తీసుకున్నాను, మీకు షేర్ చేశాను కదా. యాక్చువల్లీ దీని ఏంటంటే కార్ డెలివరీ అప్పుడు వేసుకోవాల్సింది,
బట్ అప్పుడు కుదరలేదు. అంటే మ్యాచింగ్ వేసుకోవాలని చెప్పేసి మళ్ళీ అందరం మార్చేసుకున్నాం అన్నమాట. తర్వాత వచ్చేసి మళ్ళీ దానికంటే ముందు ఫెబ్ 14థ్ వేసుకుందాం అనుకున్నాను. అప్పుడు కూడా వేసుకోలేకపోయాను. మొత్తానికైతే ఈస్టర్ రోజు వేసుకున్నాను. చాలా సింపుల్‌గా రెడీ అయ్యాను. ఎందుకంటే లెహెంగా కొంచెం హెవీగా ఉంది కాబట్టి ఇంకా అంటే జ్యువెలరీ ఎక్కువ పెడితే ఇంకా హెవీగా అనిపిస్తదని చెప్పేసి వేసుకోలేదన్నమాట. చాలా సింపుల్‌గా బ్లాక్ బీడ్ వేసేసుకొని చిన్న ఇయర్ రింగ్స్ ఒకటి పెట్టేసుకున్నాను కుందన్స్‌వి. అండ్ ఇది ఫైనల్‌గా ఇలా రెడీ అయ్యాను. మీకు ఓవరాల్‌గా నేను చూపిస్తాను లెహెంగా ఎలా ఉందని చెప్పేసి. తన దగ్గర మనకేంటంటే సీఓడీ అనేది ఉండదు. బట్ చాలా చాలా బావుంటది కలెక్షన్ అంతా. సో, తన పేజ్ వచ్చేసి ఏంటంటే లీలా రీతు కలెక్షన్స్ అని చెప్పేసి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అలాగే వాట్సాప్ గ్రూప్స్ ఇయన్నీ కూడా ఇస్తాను. తన దగ్గర మనకు ఈ డ్రెస్ అనేది మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. తన దగ్గర మీరు ఈ లెహెంగాసే కాదు, చాలా మంచి కొత్త కొత్త కలెక్షన్స్ అంతా కూడా ఉంటుంది తన దగ్గర. తన పేజ్ ఒకసారి చెక్ చేశారనుకోండి, చాలా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటది. అంటే షాపింగ్ చేయకుండా ఉండలేమన్నమాట. ఒకసారి తన పేజ్‌ని మనం చూసిన తర్వాత అంత మంచి కలెక్షన్ ఉంటుంది. సో, ఈ లెహెంగా డీటెయిల్స్ అలాగే కాస్ట్ ఇవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తన దగ్గర మనకేంటంటే సీఓడీ అనేది లేదు. ఓన్లీ ఆన్‌లైన్ పేమెంట్సే ఉన్నాయి. ఫ్రీ షిప్పింగ్ ఉంది. అలాగే ఎక్కడికైనా సరే తను డెలివరీ చేస్తుంది. మీరు తన దగ్గర ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత ఓపెన్ వీడియో మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాలి. అది మీరు షూట్ చేసుకుంటే మీకే బెనిఫిట్. ఎప్పుడైనా సరే ప్రోడక్ట్ ఏదైనా ఎక్స్‌చేంజ్ అయ్యి ఉంటే లేకపోతే డ్యామేజ్ అయ్యి ఉన్నా సో, మనకు వెంటనే ఎక్స్‌చేంజ్ చేయడానికి లేదా రిటర్న్ చేసి మళ్ళీ ఇంకొక ప్రోడక్ట్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఓపెన్ వీడియో అనేది మస్ట్ అండ్ షుడ్‌గా తీసుకోవాలి. ఓకేనా? ఈ బ్యూటిఫుల్ లెహెంగా అయితే ఒకసారి చూసేయండి ఓవరాల్‌గా. ఫస్ట్ చూసినప్పుడైతే అండ్ వైట్ అండ్ యెల్లోకి ఏం కాంబినేషన్ అబ్బా! ఈ దుప్పటాకి ఏం బావుంటుంది అనుకున్నా నిజం చెప్పాలంటే. బట్ మనకేంటంటే వేసుకున్న తర్వాత చాలా అనిపిచ్చింది. మా వాళ్ళైతే నాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. దీనికి మనకి ఇలాగా బెల్ట్ కూడా వస్తుంది. సో, ఈ బెల్ట్‌ని కూడా చక్కగా స్టిచ్ చేసి, డిజైన్ చేసి పంపిస్తారన్నమాట. బ్యాక్ సైడ్‌కి ఉంది. నేను వీడియో చూపించేటప్పుడు చూపిస్తాను మీకు క్లియర్‌గా. బ్యాక్ సైడ్ మనం కట్టేసుకోవచ్చు. ఈ సీక్వెన్స్ వర్క్ ఈ మధ్య బాగా ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి ఇంకా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది మేబీ ఈ లెహెంగా. సో, లవ్లీకి కూడా చూస్తున్నాను సేమ్ డిజైన్ చేయాలని చెప్పేసి శారీ కోసం. యాక్చువల్లీ కార్ డెలివరీ అప్పుడే లవ్లీ కోసం వెతికానన్నమాట. లవ్లీకి కూడా సేమ్ డ్రెస్ వేయాలని చెప్పి. ఎక్కడా కూడా దొరకలేదు లవ్లీకి. అందుకే ఇంకా అందరం వేరే కలర్ అనుకున్నాం కాబట్టి ఇంకా అలా వెళ్ళిపోయామన్నమాట. లెహెంగానే తీసుకున్నాను అప్పుడు కూడా. ఫైనల్‌గా ఈరోజు కుదిరింది వేసుకోవడానికి. నిజంగా చాలా చాలా బావుందండి రితు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి బ్యూటిఫుల్ లెహెంగా అలాగే లాస్ట్ టైమ్ శారీ ఏది తీసుకున్నాననేది కూడా ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. చాలా బావుంది కలెక్షన్. ఇంకెప్పుడైనా సరే ఏదైనా మంచి అకేషన్స్‌కి నేను తప్పకుండా మీ దగ్గరే షాపింగ్ చేస్తాను. సో, ఈ బ్యూటిఫుల్ లెహెంగా ఎలా ఉందో ఒకసారి చూసేసేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు సింపుల్ వ్లాగ్ చేస్తున్నాను. సో, ఆ సింపుల్ వ్లాగ్‌ని మీకు కూడా షేర్ చేస్తాను. చూసేయండి. ఓకేనా? సో, ఫస్ట్ అయితే మీరు కింద డిస్క్రిప్షన్‌లో ఉన్న తన పేజ్‌ని ఫాలో అయిపోండి. మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ అంతా కూడా ఉంది. ఏవి నచ్చితే వాటిని వెంటనే ఆర్డర్ అనేది పెట్టేసుకోండి. ఓకే? అలాగే ఈ లెహెంగా నాకెలా ఉంది అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇంక లేట్ చేయకుండా వ్లాగ్ కంటిన్యూ చేద్దాం పదండి. సరే చిన్న చూడు బాగున్నా చూడు బాయ్ జాగ్రత్త అయ్యని బాయ్ బాయ్ సరే చిన్న జాగ్రత్త నువ్వు ఆడరా బాయా ఏడకు పోయేదిలే వాచ్ అంటే బాగుంది.
సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్. హరి అయితే ఇంకా మా చిన్నని డ్రాప్ చేసేసి రావడానికి వెళ్ళారన్నమాట రైల్వే స్టేషన్కి. సో అంటే కార్ తీసుకెళ్ళలేదు, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, అవసరం లేదు కదా, ఒక్కరే కాబట్టి ఇంకా బైక్లో అయితే స్పీడ్గా వెళ్ళిపోవచ్చు, టైం కూడా లేదు. అందుకే ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.